మేడారం జాతర. మేడారం మెరిసేలా, జాతర మురిసేలా రాతి కట్టడాలుగా వనదేవతల గద్దెలు, ఆదివాసీ చరిత్రను తెలిపే వేల చిహ్నాలు, 251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు. అసలు పోయి రావాలి ఒకసారి, అక్కడ ఎట్లా నిర్మాణం జరుగుతుంది ఏంటి అన్న దాని విషయంలో పోయి రావాలి. ఇగో పగిడిద్దరాజు గోవిందరాజుల నూతన గద్దెల్లో ఇదొకటట. అంటే అక్కడ ఈ గద్దెలు ఉన్నాయి కదా, ఇక్కడ మేడారం గద్దెల ప్రాంగణం ఇట్లా ఉంటుందట. చుట్టూ రౌండ్ ఒకటి, ఈ మధ్యలో గద్దెలు, సమ్మక్క సారక్క గద్దె, పగిడిద్దరాజు గద్దె ఇట్లా. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను ఈసారి కొత్త రూపుతో వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి 1 కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా. ఈసారి ఎప్పుడూ కల్పించే తాత్కాలిక సౌకర్యాలతో పాటు శాశ్వత నిర్మాణాలపై సర్కారు దృష్టి పెట్టింది. ఎన్నడూ లేని విధంగా 250 కోట్లతో మేడారం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నది. ఈ పనులకే 101 కోట్లు ఖర్చు పెడుతోంది. పునర్నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో. గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్టంగా ఉండేలా రాతితో నిర్మిస్తున్నారు. 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉండబోతున్నది. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో 3, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు ఉంటాయి. గద్దెల ప్రాంగణానికి ముందు 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది. పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలను సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉండే వరుసలోకి మారుస్తున్నారు. భక్తులంతా ఒక వరుసలో దర్శనానికి వెళ్లేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో తయారు చేస్తున్నారట. సో ఈ శిలల మీద కూడా ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా ఆ నిర్మాణాలు చేస్తున్నారు. ఇగో తాళపత్రాల్లోని కోయ వంశీయుల చరిత్రను ప్రాంగణం గోడలపైన చిహ్నాలుగా, బొమ్మలుగా చెక్కించారు. యాక్చువల్గా ప్రభుత్వం ప్లాన్ వేరే ఉండేనట్టు, కానీ ఆదివాసీ సంఘాలు వీళ్ళంతా వ్యతిరేకించడంతో మళ్ళీ దాన్ని పూర్తిగా ఆదివాసీ సంస్కృతి, అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఆదివాసీల సంస్కృతి ఉట్టిపడేలాగా దాన్ని తయారు చేస్తున్నారు, తీర్చిదిద్దుతున్నారు.